హాయ్! ప్రమ ఇప్పుడే వచ్చింది. ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంది తెలుసా? ఏమంటారు నాకు సార్? ఏమంటారు నాకు సార్? అని ఎదురు చూస్తున్నప్పుడు ప్రమ వచ్చింది. ఇప్పుడే ఇక్కడ ఎవరికో రంగు పడుతుందో ఇప్పుడు చూద్దాం అని చెప్పి నాగ్ సారు వీడియో అయితే చూపించారు. అప్పటికి పవన్ కళ్యాణ్ లేచి స్టాప్ చెప్పిన తర్వాత 3 స్టాపులు చెప్తానని చెప్పింది. ఆ తర్వాత తీసేసింది అని అనేసరికి ఆయన్ని కూడా ఒక వీడియో ఏసి చూపించాడు. అసలు ఆ ప్లేస్‌లో ఇమ్ము ఇమ్ము ఉన్నాడు. అప్పుడే వచ్చాడు ఆ ప్లేస్‌లో ఇమానుయేల్ ఉన్నాడు. అప్పుడే వచ్చారు భరణి గారు. స్టాప్ చెప్పే సమయానికి అక్కడ లేనే లేడు. మూడో స్టాప్ చెప్తున్నప్పుడు వచ్చినాడు. సో, దానివల్ల అతని కెప్టెన్సీకి తీసిపడేశారు. లేకపోతే 'బేబీ' సినిమాలో లాగా 'బేబీ 2' తీసుకోవచ్చు ఈవిని బట్టి. కావాలని అతన్ని ఎలా అయినా సరే కెప్టెన్ చేయాలా, ఆ కెప్టెన్ కొంటే మనకి చాక్లెట్‌లొస్తాయి, బిస్కెట్‌లొస్తాయి అని చెప్పి చిన్న చిన్నవాళ్ళు వాళ్ళు పాపం. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ‌లో గనక వస్తున్నారు. వాళ్ళని గూడా మాయ జేసి మడతబెట్టేసిందే రీతువా. ఏమనుకోవాలసల? ఈ బయటేమో సరే అలా గూడా అనుకుంటే ఏమన్నా 16 ఏళ్ల అమ్మాయో లవ్ ఏమన్నా చిగురిచ్చిందనుకుంటే అదేం గాదు గదా! ఆల్రెడీ పెళ్లయింది, డైవర్సీ ఉంది. పోయేసి వాళ్ళ మొగ్గలాంటి జీవితాన్ని నాశనం జేయాలనుకున్నది పోయి. వాళ్ళు సరిపోయారులే. తానా అంటే తందానా అన్నట్టు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. కెప్టెన్సీ పోయినందుకు రీతుకి దెబ్బలు పడినందుకు. బాగా తిట్లు పడ్డాయిలే. లేకపోతే ఇష్ట ప్రకారం చేస్తుందా?